గులాబీ ప్రభంజనంలోనూ మజ్లిస్ పట్టు నిలుపుకుంది. పాత బస్తీలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. బల్దియా సంగ్రామంలో 61 డివిజన్లకు పోటీ చేసిన పతంగి పార్టీ 44 స్థానాల్ని కైవసం చేసుకుంది. గ్రేటర్లో కారు జోరులోనూ పతంగి పైకి ఎగిరింది. పరిస్థితులేవైనా పరిణామాలేమైనా భాగ్యనగరంలో తాము క్రియాశీలక శక్తని ఎంఐఎం మరోసారి చాటి చెప్పింది. పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో విజయ దుందుభి మోగించింది. గతంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన మజ్లిస్ ఈసారి ఒంటరిగా బరిలోకి దిగింది. అధికార తెరాసాతో మిత్రపక్షంగా ఉంటూనే ఎన్నికల్లో మాత్రం ఒంటరి పోరుకు దిగింది. గత బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని 43 స్థానాలు దక్కించుకున్న మజ్లిస్ ఒంటరిగా ఓ సీటు ఎక్కువగా 44 స్థానాలను గెలుచుకుంది. ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్తో తలపడటం, ఎంబీటీతో పాతవైరం, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమిని దరిదాపుల్లోకి రానివ్వకుండా జయకేతనం ఎగురవేసింది. పాతబస్తీలో చాలా చోట్ల తెరాస సమీప ప్రత్యర్థిగా నిలిచినప్పటికీ కోటకు బీటలు వారకుండా కాపాడుకుంది. నియోజకవర్గాల వారీగా చూస్తే ఎంఐఎం ఖాతాలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో మజ్లిస్ మళ్లీ సత్తా చాటింది. చాంద్రాయణగుట్ట, నాంపల్లి, బహదూర్పుర పరిధిలోని అన్ని డివిజన్లను ఖాతాలో వేసుకుంది. యాకత్పుర, కార్వాన్లలో 5 మలక్పేటలో 4 డివిజన్లను దక్కించుకుంది. చార్మినార్లో నియోజకవర్గం పరిధిలో 4 స్థానాలు గెలవగా గోషామహల్లో 2, ముషిరాబాద్లలో 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోనూ 2 చొప్పున డివిజన్లలో పతంగి జెండా ఎగిరింది. పాతబస్తీలో పూర్తి ఆధిక్యం ప్రదర్శించిన ఓవైసీ దండు ఈసారి కొత్త నగరంలోనూ సత్తా చాటింది. గతంలో పట్టులేని 6 స్థానాలను కైవసం చేసుకుంది. అక్బర్బాగ్, ఆజంపుర, కురుమగూడ, ఎర్రగడ్డ, షేక్పేట్, భోలక్పూర్ వంటి కొత్త స్థానాల్లో పాగా వేసింది. కొత్తపట్నంలో పట్టు నిలుపుకుని నగరంలో విస్తరించేందుకు సిద్ధమైంది.